ఏం లేదులే కన్నయ్య, మనమిద్దరం మీ నాన్నని తర్వాత కొడదాం. ఓ లేదు లేదు లేదు, ఏడవద్దు ఏడవద్దు. కళ్యాణి నా ముందేమో సంపద మీద కోపం ఉన్నట్టు నటిస్తోంది, మెసేజ్లోనేమో ఫ్రెండ్కి మెసేజ్ చేసినట్టుగా ఉంది. కన్ఫర్మ్గా సంపద కళ్యాణి టచ్లో ఉన్నారు. వాసుకి సంపద ఫోన్ ట్రేస్ అవుట్ చేయమని చెప్పాను. ఇంకా ఏ అప్డేటు రాలేదు. సార్ నేను బయట వెయిట్ చేస్తున్నాను. అక్కడే ఉండు, వస్తున్నాను. ఏమైంది సార్ మీరు చెప్పిన నెంబర్ ట్రేస్ అవుట్ చేశాం. బెంగళూరులో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయలేదు సార్. బెంగళూరులోనే కాదు, వాళ్ళు పాతాళంలో ఉన్న వదలొద్దు. ఫాస్ట్గా బెంగళూరు వెళ్ళండి. ఓకే సార్. మీ నాన్న చాలా ఓవర్ చేస్తున్నాడు కన్నయ్య. నన్ను దొంగని చూసినట్టు చూస్తున్నాడు. నేను ఏం చేసినా తప్పే. ఎవరితో ఫోన్ మాట్లాడినా అనుమానమే. నేను నిజం చెప్పినా నమ్మడం లేదు. ఇంటి మధ్యలో గోడ పెట్టించి పెద్ద చైనా వాళ్ళు కట్టినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. పైగా ఆ దమయంతి అత్తేమో ఇటుకాకి అటు వాలకూడదు, అటుకాకి ఇటు వాలకూడదు అని బాహుబలిలో రాజమాతలా ఆవిడ మాటే శాసనమన్నట్టు అంటోంది. పాపం అమ్మా నాన్నమ్మ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. చూసావా, ఇంటి బయట కూడా ఎలా గోడ కట్టాడో. మీ నాన్నకి మా అమ్మ వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఆయన మాట్లాడడం మానేయాలి, కానీ నన్ను మాట్లాడొద్దు అనడం ఏంటి? రోజు రోజుకి మీ నాన్న రాక్షసుల్లా మారిపోతున్నాడు. ఇప్పుడు అనుపమమ్మతో ఎలా మాట్లాడాలి? అమ్మా, నానమ్మ పాపం బాధపడుతుందమ్మా. బాధపడకుండా ఎలా ఉంటుంది కళ్యాణి? ఒక్కరోజు మనందరి జీవితాల్ని మనం ఊహించలేనంతగా మార్చేసింది. ఒక్కరోజు కాదమ్మా, ఆ సంపద సిద్ధులిద్దరు కలిసి మనందరి జీవితాలతో ఆడుకున్నారు. సంపదని ఎలా అయినా పట్టుకుంటానమ్మా. సంపదని తీసుకొచ్చి సంపదతోనే జరిగింది చెప్పిస్తాను. అప్పుడు మన మధ్య ఈ దూరం ఉండదు. ఇప్పుడైతే ఆఫీసర్ నా విషయంలో ప్రతి దానికి ఇరిటేట్ అవుతున్నాడమ్మా. నా మీద నీ మీద పట్టరాని కోపంతో ఉన్నాడు. కళ్యాణి, శౌర్యని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎంత ప్రేమిస్తాడో అంత ద్వేషిస్తాడు. అంతా మీ నానమ్మ పోలిక. కోపం వస్తే ఆపుకోలేడు. నీకు గుర్తుందా, మొదట్లో మీ నానమ్మ కూడా నిన్ను తన మనవరాలిగా అంగీకరించడానికి చాలా రోజులు పట్టింది. కానీ మనసు మార్చుకొని ఊరందరి ముందు నువ్వు తన మనవరాలివని చెప్పింది కదా. అలాగే శౌర్య కూడా నిజం తెలిసాక మనసు మార్చుకుంటాడు. కొన్ని రోజులు ఓపిక పట్టు. మొండిగా ప్రవర్తించ కళ్యాణి. దమయంతి చూస్తే మళ్ళీ గొడవ చేస్తుంది. నువ్వెళ్ళు, జాగ్రత్త.
బాగుందమ్మా, చాలా బాగుంది. తల్లి కూతుళ్ళ సెంటిమెంట్. నా కొడుకు గొంతు చించుకొని ఈ ఇంటికి ఆ ఇంటికి సంబంధం లేదు, ఎవరితో మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలీదు కళ్యాణి అని చెప్పినా నువ్వు మాత్రం వాడి మాట లెక్క చేయకుండా వచ్చి మీ అమ్మకని అమ్మతో మాట్లాడుతున్నావా? నా కొడుకు మాటనే లెక్క చేయనంత పొగరు పట్టిందన్నమాట. దించుతా, నీ పొగరు మొత్తం దించుతా. దమయంతి, అది కాదు. ఎవరినవో నీకు మా ఇంటికి సంబంధం ఏంటి? మాట్లాడుకో. ఈ రోజు నుండి ఇంట్లో ప్రతి పని నువ్వే చెయ్యాలి. ఇల్లు ఓడవడం దగ్గర నుంచి వంట పనితో సహా ప్రతిదీ నువ్వే చెయ్యాలి. వెళ్లాల్సింది మేం కాదు, మీరు. పర్వతనేని శివ పార్వతి గారు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇంట్లో ఉండే హక్కు ఉందో ఎవరికి లేదు. ఈ ఇంట్లో ఉంటాం, బయటికి వెళ్ళం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే నా బిడ్డను దాటుకుని వెళ్ళండి. అప్పుడు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. శివ, బాధపడుతున్నావా? ఎందుకండి బాధ? గుండెల మీద ఎత్తుకొని పెంచిన మనవడే మా గుండెల్లో మీరు లేరు. మీకు మాకు ఏ సంబంధం లేదు. ప్రేమలు ఆత్మీయతలు పంచుకోవడానికి కూడా కొన్ని హద్దులుంటాయని ఇంటిని 2 భాగాలుగా చీల్చి గోడ కట్టి మనసుని ముక్కలు చేసేంత గొప్పవాడైతే ఆనందించాల్సింది పోయి బాధ ఎందుకు పడతానండి? ఇవి ఆనందం పట్టలేకొస్తున్న ఆనంద బాష్పాలండి. పెళ్ళయి షష్ఠి పూర్తికి దగ్గర పడ్డవాళ్ళం శివ. నీ మనసులోని బాధని, ప్రేమని, వాటి వల్ల వచ్చే కన్నీళ్ళని గుర్తుపట్టలేననుకుంటున్నావా? రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు శివ. కాలం ప్రతి ఒక్కరిని మారుస్తుంది. అవునమ్మా, శౌర్యకి సంపదంటే ప్రాణం అని మనందరికీ తెలుసు. తన మీద ప్రేమని మన మీద కోపంగా మార్చుకున్నాడు. నిదానంగా కోపం తగ్గి మునుపటి శౌర్యలా మారతాడనే నమ్మకం నాకుందమ్మా. వాడి మాటలు వింటుంటే నాకైతే ఆ నమ్మకం లేదు. కానీ ఇవన్నీ చూస్తూ ఈ ఇంట్లోనే ఎందుకుంటున్నానంటే అది కేవలం నా మనవరాలి కోసం. ఇక్కడుంటే కళ్యాణిని చూస్తూ ఉండొచ్చని స్వార్థం. చూస్తూ ఉండమ్మా, త్వరలో మనందరం కలిసి పండుగలు శుభకార్యాలు జరుపుకుంటాం. ఎప్పట్లాగే ఉంటాం. శివయ్య, తదాస్తు అనవయ్యా. అనుపమ అన్న మాటల్ని నిజం చేస్తావని ఆశతో బతుకుతాను. సిద్ధు, 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 ఏమైంది శామ్? సిద్ధు, నా వల్ల కావట్లేదు సిద్ధు. శామ్, సిద్ధు, ఏ హాస్పిటల్కి ఫోన్ చేసినా డాక్టర్స్ అవైలబుల్ గా లేరంటున్నారు. సిద్ధు, ఏదో ఒకటి చేయి సిద్ధు.
ఏదో ఒకటి చేసి పెయిన్ ఎక్కువైపోతుంది. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అడిగి డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళిపోదాం. లేదు సార్, వెళ్దాం పద. లే. అమ్మా, కొంచెం సిద్ధు, నా ఓర్చుకో. వల్ల కావట్లేదు సిద్ధు. కొంచెం ఓర్చుకో శామ్. కొంచెం ఓర్చుకో శామ్. నా వల్ల కొంచెం కావట్లేదు ఓర్చుకో. సిద్ధు. రిసెప్షన్ దగ్గరికి వచ్చేసాం. కొంచెం దూరమే, ఇంకొంచెం దూరమే ఉంది. ఇదిగో వచ్చేసాం. ఎక్స్క్యూజ్ మీ, నా వైఫ్కి సివియర్గా స్టమక్ పెయిన్ వస్తుంది. నియర్ బై హాస్పిటల్స్ ఏమైనా ఉంటే చెప్తారా? సారీ సార్, డాక్టర్స్ ఆన్ స్ట్రైక్, సో డాక్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్. అలా అంటే ఎలా మేడం? పోనీ మీకు తెలిసిన డాక్టర్స్ ఎవరైనా ఉంటే పిలిపించండి. తనకి సివియర్గా స్టమక్ పెయిన్ వస్తుంది. కొంచెం ఊర్చుకో. ఎక్స్క్యూజ్ మీ, మీరు తెలుగు వాళ్ళా? అవునండి. నేను గైనకాలజిస్ట్ని. ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే ఇక్కడికి వచ్చాం. నేను చూడొచ్చా? థ్యాంక్ యూ మేడం. రండి పదండి. రాసాం. హలో, చెప్పు రాజు. సార్ ఇప్పుడే బెంగళూరు రీచ్ అయ్యాం. ఇక ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్. చాలా జాగ్రత్తగా ఎంక్వైరీ చేయండి. మనం ఎంక్వైరీ చేస్తున్నామని వాళ్ళకి తెలిస్తే తప్పించుకుంటారు. వాళ్ళు మిస్ కాకూడదు. అలాగే సార్. సారీ. వాళ్ళు ఏదైనా ప్లేస్లో ఉన్నారని తెలిస్తే అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకోండి. కానీ వాళ్ళు మిస్ కాకూడదు. అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. వాళ్ళు దొరికితే కొంతమంది లెక్కలు తేల్చాలి. ఓకే సార్, వెళ్దాం పద. మిస్టర్, మేడం, ఏంటయ్యా ఇది? డెలివరీ అయ్యాక డాక్టర్ని కలవలేదా? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవట్లేదా అసలు? బిడ్డెక్కడా? మాకు బాబు పుట్టి చనిపోయాడు మేడం. ఆ బాధ మర్చిపోతుందనే ఇలా చిన్న టూర్ ప్లాన్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చాక సడన్గా పెయిన్ అంటూ ఇలా అయిపోయింది మేడం. తను శారీరకంగా మానసికంగా చాలా వీక్గా ఉంది. ఇలాంటి టైంలో పెద్దవాళ్ళుంటే బాగుండేది. అంటే మాది లవ్ మ్యారేజ్ మేడం. పర్లేదు, నేను చూసుకుంటాను. సరే అయితే నేను టాబ్లెట్స్ చెప్తాను, ఫోన్లో నోట్ చేసుకోండి. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. బట్ తను ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే డాక్టర్. వెళ్ళొస్తానమ్మా. టేక్ కేర్. సారీ శామ్, నీకు బాబున్నా ఇప్పుడు లేనట్టే కదా. అందులోనూ బాబున్నాడంటే క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు.
మన మీద అనుమానం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే బాబు లేడని చెప్పాను. సారీ. హలో సార్. అయిపోయింది సార్. ఇంకో 2 minutesలో గుళ్ళో దొంగతనం కేసు డీటెయిల్స్ మీకు సెండ్ చేస్తాను. ఆ రోజు 4 కోట్లు ఇచ్చినందుకు మా ఆయన అనవసరంగా ఆడిపోసుకున్నా. ఆయన అలా ఇవ్వకపోతే 10 కోట్ల ఆస్తి 4 కోట్లకి ఎలా వచ్చేది? మా అమ్మకి 100 సార్లు చెప్పా, అతి మంచితనం పనికిరాదమ్మా అని. వినిందా? లేదు. సర్లే, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి పాపం అనుకుంటే వాళ్ళ కష్టాలు దేవుడు మనకి పంచుతాడట. అందుకే నేను అస్సలు జాలి పడను, పాపం అన్ను. గుడ్లప్పగించి ఎన్నిసార్లు చూసినా నీకేం అర్థం కాదుగా? ఎందుకలా చూస్తున్నావు? నీకు చదువు సంధ్య లేదు కదా కన్నయ్య. నీకెలా అర్థమవుతుంది చెప్పు? డబ్బు పిచ్చి ఎక్కువ ఉండకూడదు కన్నయ్య. హే, పట్టుమని వాడు పుట్టి 10 రోజులు కూడా కాలేదు, వాడికి నీ మాటలేం అర్థమవుతాయని చెప్తున్నా? అలా అంటారేంటత్తయ్య? మీరు శాస్త్రాల్లో స్ట్రాంగ్ కానీ పురాణాల్లో పూరనుకుంటా. అభిమన్యుడు తల్లి కడుపులోనే పద్మవ్యూహం గురించి విని అర్థం చేసుకున్నాడు. మీ మనవడు ఆల్రెడీ పుట్టేశాడు. ఆ మాత్రం అర్థం చేసుకోలేడా ఏంటి? అమ్మా కాఫీ. వినపడలేదా? కాఫీ అట, తీసుకెళ్ళు. అరే, నాకు వినపడలేదు, మీకు వినపడిందిగా. వెళ్ళి ఇవ్వండి. ఈ రోజు నుంచి నేనే వంటలు చేయను, కిచెన్లోకి అడుగు పెట్టను. అన్నీ హోటల్ నుంచే తెప్పిస్తారన్నమాట. కాదు, నువ్వే చేస్తావు. సారీ, ఐఎమ్ బిజీ. అయినా సరే నీ మొగుడికి నువ్వే చేసి పెట్టాలి. అమ్మా కాఫీ. అమ్మా, ఇంకా లేట్ చేస్తే వాడికి కోపం వస్తుంది. ఫాస్ట్గా చేసి తీసుకెళ్ళు. అయ్యో, దమయంతి కళ్యాణిని తిట్టించడానికి ఇలా చేస్తున్నట్టుంది. కళ్యాణికి కాఫీ పెట్టడం రాదు కదా. శౌర్యకి కాఫీ ఇచ్చి నా మొహాన్ని కూడా ఒక కప్పు కొట్టు. అలాగే. నాకేం రాదమ్మా. కంగారు పడుకో, నేను చెప్తాను. మా అమ్మ ఎక్కడుంది? కాఫీ అంటున్నాను, ఎవరు పట్టించుకోవడం లేదు. అత్తయ్య పేపర్లు తిప్పుకుంటూ బయట ఆనందపడుతుంది. బాబుని ఆడిస్తూ ఉండండి ఆఫీసర్, నేను వెళ్ళి తెస్తాను. ఏంటి గోదావరి, మొహం అలా పెట్టావు? మీ అమ్మ కాఫీ పెట్టడం కూడా నేర్పించలేదా? కాఫీ ఎలా పెట్టాలో నేను చెప్తాను, అలానే చెయ్యి. రేపు నీకు ఎలాంటి అత్తొస్తుందో ఏంటో. త్వరగా స్టవ్ వెలిగించు.
వెలిగించావా? గిన్నె పెట్టు గోదావరి.